ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నీ బిడ్డలను దేవా తోడుకొని వచ్చి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, క్రమముల ద్వారా, ఆరాధన ద్వారా నీవు మహిమ పొందిన తండ్రి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దేవా పాలు పొందటానికి నీ సన్నిధిలో భాగ్యం అనుగ్రహించిన తండ్రి స్తోత్రములు. అయినా ప్రతి ఒక్కరూ నీ నామ ఘనత కొరకు జీవించాలి. ప్రతి ఒక్కరూ నీ నామ మహిమార్థమై సాక్షులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రభా నిన్ను ఎత్తి చూపించేవారిలాగా నాయనా ఉండునట్లుగా పరిశుద్ధ ఆత్మతో దీవించి ఆశీర్వాదించండి, వర్ధెలు చేయండి. దేవా ఇప్పుడు వాక్య ధ్యానములోనికి వెళుతున్నాం మా ప్రభువా. కొద్ది సమయము నాయనా అయోగ్యుడను, బలహీనుడను, తండ్రి అనుటకైనను తగనివాడను. కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడి మా జీవితాలను వెలిగించి దేవా మేము ప్రభా నీ వాక్య సహవాసములో జీవించు భాగ్యము మాకు అనుగ్రహించమని పునరుద్ధానుడైన శక్తిమంతుడైన జీవము కలిగిన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మనము ఇంతకుముందు కొన్ని వాక్యాలు అనగా యాకోబు పత్రికలో కొంత మరి ధ్యానము చేసి ఈ మధ్యకాలంలో చాలా రోజులు గడిచి వెళ్ళిపోయినవి గనక మరలా మరి ఈ మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయో లేవో, మరి జ్ఞాపకం ఉంటే మరి బాగా అర్థమవుతుంది. జ్ఞాపకం లేకపోతే అర్థం చేసుకోవడానికి కొంచెము మనసు పెట్టి మరి తలంపులు దేవుని వాక్యం మీద నుంచి గ్రహించగలరని మరి మీకు తెలియచేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక, మీరు అప్పుడే గబగబా బైబిల్ తీయకండి, నేను తీయమన్నప్పుడు తీయండి. యాకోబు రాసిన పత్రిక, ఈ పత్రిక ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయములో 27 వచనములు, రెండో అధ్యాయములో 26 వచనములు, మూడో అధ్యాయములో 18 వచనములు, 4వ అధ్యాయములో 17 వచనములు, 5వ అధ్యాయములో 20 వచనాలు. 5 అధ్యాయాల్లో ఉన్న వచనాలన్నీ కలిపి 108 వచనాలు. ఎన్ని వచనాలు? 108 వచనాలు. ఈ 105 అధ్యాయాల్లో 108 వచనాలు గనక ఒక్కొక్క అధ్యాయమునకు ఒక చరిత్ర ఉంది. ఒక్కొక్క అధ్యాయమునకు ఒక మరి గుడార్థమైనటువంటి అర్థాలు యాకోబు గారు రాశారు. కొంచెం యాకోబు గారి గురించి మనం తెలుసుకోవాలి గనక యాకోబు గారి గురించి మనం తెలుసుకోవాలి. ఈ యాకోబు ఎవరు అని మనకి అర్థం కావాలి అంటే గనక ఈ యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువునకు ఏమవుతాడు? ఈయన తమ్ముడవుతాడు. ఎలా తమ్ముడయ్యాడు అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రథమ సంతానముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి యోసేపు మరియమ్మలకు ప్రథమ సంతానముగా జన్మించాడు. ఈయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. పాపిష్టులైన మనుషులను పాపము నుండి విడిపించడానికి కన్యక గర్భమున జన్మించినటువంటి పరిశుద్ధుడు. ఆయనకు ఒక పేరు యేసు గనక ఆ పేరు రక్షకుడు, అభిషిక్తుడు అని ఆయనకున్నటువంటి పేర్లు. సరే, ఈ యాకోబు ఎవరు అంటే మరి యేసు ప్రభువారు జన్మించిన 1, 2, 3 సంవత్సరాలు తర్వాత మరి యోసేపు మరియమ్మలకు జన్మించినటువంటి వారు నలుగురు. ఆ నలుగురు ఎవరు
అంటే యాకోబు ఒకడు, యూదా ఒకడు, ఇద్దరు కుమారులు, ఇద్దరు స్త్రీలు. గనక యేసు ప్రభు వారి తర్వాత మరి జన్మించినటువంటి వారు నలుగురిలో ఇద్దరు స్త్రీలు. వారి పేర్లు బైబిల్లో ప్రస్తావన లేదు, చరిత్రలో మాత్రం మరి ఉంది. అలాగే యాకోబు బైబిల్ యొక్క మరి పంక్తిలోనికి వరుసలోనికి వచ్చాడు. ఈ యాకోబు మరి యేసు ప్రభువు తమ్ముడు. అలాగే యూదా కూడా యేసు ప్రభు తమ్ముడు. ఇప్పుడు ఈ యాకోబు యొక్క లక్షణాలు ఏంటి అంటే, యేసు ప్రభు ఎక్కడ అద్భుతం చేసినా చూశాడు. ఎవరు చూశారు? యాకోబు చూశాడు. యాకోబు చూసి కండ్లతో చూశాడు. కొన్ని పనులు చేతులతో చేసినప్పుడు కూడా చూశాడు. అలా చూసినా కానీ యేసు ప్రభువు దేవుని కుమారుడని యాకోబు నమ్మలేదు. గనక యాకోబు నమ్మలేదు, నమ్మే పరిస్థితిలో లేడు. గనక నమ్మే పరిస్థితిలో లేనప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో పాటు ఒక గృహములో ఉన్నప్పుడు అనేకులు మరి గుంపుగా కూడినప్పుడు ఆయన యొద్దకి ఆయన సహోదరులు, ఆయన తల్లి మరి యేసు ప్రభువుని చూడాలి, మాట్లాడాలని ఆ గృహం వెలుపల ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా, బయట నీ తల్లి నీ సహోదరుడు ఉన్నారు, నీతో మాట్లాడాలంట అని వారు ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి ఆయన నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులు అని ఈ 12 మంది శిష్యులను చూచి, వీరే నా సహోదరులు, వీరే నా తల్లి అని శిష్యులను చూచి చెప్పాను. కాబట్టి ఎవరాయన పని చేస్తారో, ఎవరాయన చిత్తాన్ని గ్రహిస్తారో అలాగున మరి ప్రభువును ఎరిగినటువంటి ప్రభువారిని ఎరిగినటువంటి వారిని గూర్చి చెప్పాను. గనక యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడి సమాధి చేయబడిన తర్వాత కొంతమందికి కొన్ని స్థలాల్లో కనిపించారు. ఆ కొన్ని స్థలాలు కనిపించినటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేసుకోనాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరి 3వ వచనము నుండి చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుల కందరికి కనబడెను. మొదట ఎవరికి కనిపించాడు? కేపాకు కనిపించాడు. తర్వాత ఎవరికి? 12 మందికి. తర్వాత ఎవరికి? 500 మంది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. గనక ఈ 3 సార్లు 3 రకాలుగా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనిపించాడు. గనక యాకోబుకు మాత్రము ప్రత్యేకంగా కనిపించాడు.
యాకోబుకి మాత్రము ప్రత్యేకముగా కనిపించాడు. ఈ వాక్యములో ఉన్న సారము పరిశుద్ధాత్మ తండ్రి మీ హృదయములలో భద్రపరచును గాక. ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చాం. యాకోబుకు దేవుడు కనబడటం గనక యాకోబు ప్రభువు సమాధి అయిన తర్వాత, చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత కూడా మరి యేసు దేవుని కుమారుడని యాకోబు నమ్మే పరిస్థితిలో లేడు. గనక నమ్మే పరిస్థితిలో లేనందువలన వీళ్ళందరినీ విడిచిపెట్టి అసలు ఏం జరుగుతుందో ఈ కథ అంతా కూడా ఏం జరుగుతుందో అని మరి ఏమీ తోయక ఈ ఊరంతా విడిచిపెట్టి ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక చెట్టు కిందో ఒక ఎక్కడో చోట నిశ్శబ్దంగా నిమ్మలంగా కూర్చొని యాకోబు గనక జరిగిన సంగతులన్నిటిని గూర్చి యేసుప్రభు దేవుడా, మనుషుడా, దేవుని కుమారుడా, మనిషి కుమారుడా అని మనస్సాక్షితో తేల్చుకోలేక అంత దూరం ఒంటరిగా వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు యాకోబు దగ్గరికి పునరుద్ధానుడైన ప్రభువే వచ్చి కనబడి మాట్లాడి కొన్ని విషయాలు నచ్చజెప్పాడు. ఎవరికి? యాకోబుకి కొన్ని విషయాలు నచ్చజెప్పాడు. గనక యాకోబులో ఉన్నటువంటి సందేశము, యాకోబులో ఉన్నటువంటి సంశయములన్నిటికీ కూడా ప్రభువు ఎందుకు యాకోబు ఒక్కడే ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడవలసి వచ్చింది అంటే, మరి ఒక్కొక్కరికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్పితే ఆ చెప్పిన దాన్ని అందరుండగా చెప్తే మాత్రము ఇందులో ఎవరుకోలే, ఇందులో ఎవరికి చెప్పారోలే, గనక ఇందులో ఎవరికో ఒకరికి చెప్పుంటారులే, నాకు కాదులే, ఈ వాక్యం నాకు కాదులే, లేక ఈ సమయం నాకు కాదులే అన్నట్లుగా ఉండిపోతారు. గనక ఎవరికి చెప్పారన్న సంగతి అర్థం కాదు. మరి కేపాకి ఒకడికి కనిపించాడు, తర్వాత 12 మందికి కనిపించాడు. ఈ 12 మందికి ఒకసారి కనిపిస్తే సంశయం లేకున్నా 12 మంది నమ్ముతారు. అమ్మా వినపడుతుందా? 12 మందికి ఒకేసారి కనపడితే సంశయం లేకున్నా 12 మంది నమ్ముతారు. అలా కనిపించాడు, వారు నమ్మారు. 500 మందికి ఎక్కువగా జనమంతా కూడుకొని ఉన్నప్పుడు గనక అందరికీ ఒకేసారి కనిపించారు. ఇప్పుడు 500 మంది కంటే ఎక్కువగా ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే అందరు నమ్ముతారు, అందరు నమ్మే పొజిషన్లోనే ఉన్నారు. కాబట్టి అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి జనం దగ్గరికి వచ్చి ఆయన కనిపించాడు, వారందరూ నమ్మారు. గనక ఇప్పుడు యాకోబు ఆ 500 మంది నమ్మినా 12 మంది నమ్మినా యాకోబు ఒక్కడు ఎందుకు నమ్మడం లేదు? యాకోబు ఎందుకు నమ్మడం లేదంటే, యాకోబు యేసు ప్రభువుని ఒక మనిషిలాగే చూశాడు, ఒక వ్యక్తిలాగానే చూశాడు. దేవుడు పంపించిన దేవకుమారుడు అని చూడలేదు, దేవుని కుమారుడు అని మరి చూడలేదు. గనక చూడలేదు. చూడకపోయేసరికి పక్కకు పోయింది కథ అంతా. కట్టేయి. ఒకరు పని చేస్తే ఇంకొకరు నోరు చేస్తారు, నోరు తెరిచే చేతులు లేపుతున్నారు. గట్టి సరే. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను. సరే, యాకోబు గారికి ఒక్కడే ఉన్నప్పుడు యాకోబు గారికి దేవుడు కనబడడానికి కారణం ఏంటంటే, యాకోబు దేవుని పునరుద్ధానమును గూర్చి కూడా సాక్షిగా జీవించాలి. గనక సాక్షిగా జీవించాలి.
చాలామంది ఈ యాకోబు మరి యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు కదా అనే తలంపులు కూడా ఉన్నాయి. యాకోబు శిష్యులలో ఒక శిష్యుడు. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడి పునరుద్ధానుడైపోయిన 10 సంవత్సరాల లోపే ఆ యాకోబుని చంపేశారు. హతసాక్షి అయిపోయాడు యాకోబు. ఆ యాకోబు వేరు, ఈ యాకోబు వేరు. గనక ఈ యాకోబు 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత గనక కొన్ని మరి కారణాలను బట్టి కొన్ని యూదుల యొక్క సంఘములో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ యూదులందరూ కలిసి ఆ సంఘము స్థితి ఏమవుతుంది, ఈ యొక్క సమాజంలో ఉన్న పరిస్థితులు సంఘమును మరి ఎలాగ ఉండాలన్న ఈ యొక్క స్థితిలో అందరూ కూడుకొని ఉన్నప్పుడు యాకోబు గారు పెద్దగా పనిచేశాడు. ఎక్కడ పెద్దగా పనిచేశాడు? అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములో ఈ 120 మంది యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ 120 మంది కూడా ఆ మేడగదిలోనికి వెళ్ళి పరిశుద్ధ ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి అని ప్రభువు చెప్పిన వాగ్దానమును బట్టి వారు వెళ్ళి ఏం చేశారు? కనిపెట్టడానికి అందరూ కూడుకున్నప్పుడు ఈ కూటానికి పెద్దగా ఉన్నది ఈ యాకోబే. ఈ 120 మంది కంటే ఎక్కువగా కూడుకొని ఉన్నప్పుడు ఈ కూటానికి పెద్దగా ఉన్నది ఎవరంటే ఈ యాకోబే. గనక ఇంకా ఇక ఈ మీటింగులు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే యూదులైనటువంటి వారు నిన్నటిది తీసుకొచ్చి ఈవేళ పెడతారు. ఎందుకు? గనక వారు ఎప్పుడు ఆ పాత లక్షణాలు చాలా వరకు వదిలిపెట్టారు. ఆచారములు అన్నమాట. ఆచారములు ఏంటంటే నమ్మితే సరిపోద్దా, బాప్తీసం తీసుకుంటే సరిపోద్దా, యూదులు ఏం చేయాలి? గనక యూదులు ఇలాగా నమ్మితే బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది అని ఇలాగా ఈ అన్యులైనటువంటి వారి కొంతమందికి మారు మనసు కలిగి దేవుడి దగ్గరికి వచ్చిన వారికి కొన్ని ఆకాంక్షలు అడ్డులు పెడతారు. వీళ్ళు ఎవరు? యూదులు అడ్డులు పెడతారు. ఆ అడ్డులు పెట్టినప్పుడు మరి గనక ఆ సంఘములో ఆ పెద్దల్లో కూడా యాకోబు కూడా ఉంటాడు. యాకోబు ఉండి ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి వారిని, ఏయ్ ఆగు, నువ్వు అలా మాట్లాడుకో, గనక దేవుడు ఏం చెప్పాడు? నమ్మి బాప్తీసం పొందు, దానికి పాపక్షమాపణ పొందు. ఈ అడ్డులు ఇవన్నీ నిబంధనలు ఏమి అవసరం లేదు. గనక నమ్మితే చాలు, బాప్తీసం పొందే చాలు, రక్షణ పొందితే చాలు. గనక ఇవి చెయ్యాలి. నమ్మే వారికి, బాప్తీసం తీసుకునే వారికి ఇటువంటి అడ్డులు, ఇటువంటి ఆటంకాలు పెడతారేంటి అని మరి గట్టిగా నిలబడి మాట్లాడిన వ్యక్తి ఈ యాకోబు గారు. గనక యాకోబు గారి జీవితంలో దేవుడు చేసిన మేలులు, అలాగే యాకోబు గారు దేవుడు మరి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత దేవునికి సాక్షిగా జీవించినటువంటి విధానములు. ఇప్పుడు యాకోబు పత్రికలోనికి వస్తున్నాం. గనక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్కయు ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. గనక ఎలా మొదలు పెట్టాడంటే ఈ పత్రిక దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన. గనక ఆ దాసుడు యేసుక్రీస్తు దాసుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాడు. ఇప్పుడు నేను ఆయన పని చేయడానికి నేను ఆయన దాసుడిని అని చెప్పుకోవడానికి దాసుడైన యాకోబు అన్య ఆ దేశములలో చెదిరిపోయినటువంటి గనక 12 గోత్రాల వారికి. గనక ఏంటి ఈ శుభం అంటే మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే మత్తయ్య రాసిన సువార్త
ఆయన యూదులకే రాశాడు. మత్తయి సువార్త యూదులకే రాశాడు గనక మరి ఈ యాకోబు కూడా యూదుల్లో నుంచి వచ్చిన వాడే కాబట్టి యాకోబు కూడా ఏం చేస్తాడంటే యూదులకే రాస్తాడు ఈ పత్రిక. చెదిరిపోయిన 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల ద్వారా, ఈ పునరుద్ధానము ద్వారా, ఈ శ్రమలు చూసినటువంటి వారి 12 గోత్రాల వారిలో కొంతమంది కొన్ని చోట్లకి చెదిరిపోయారు గనక అందరికీ ఉత్తరం రాసినట్లుగా రాస్తూ, నేను చెప్పినట్లుగా మీరు గనక 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారికి గనక మీరు బాగా గ్రహించాలి. శుభములతో గనక మరి ఆరంభించి శుభమని చెప్పి వ్రాసాడు గనక వ్రాసినటువంటి ఈ యొక్క పత్రికలో ఏముంది గనక అది కావాలి. ఈ పత్రికలో చూస్తే ఎక్కువగా శోధనలు మొదటి అధ్యాయం 2వ వచనము నుండి చదవద్దు గనక మొదటి అధ్యాయము 2వ వచనము నుండి 18వ వచనం వరకు కూడా ఏముంటాయి అంటే శోధనలు ఉంటాయి. శోధనలు ఉంటాయి. ఈ శోధనలు ఉంటాయి గనక యాకోబు గారు ఏం చేస్తున్నారంటే పరీక్షను దేవుడు మనం విశ్వాసములో ఉండటానికి, దేవుని సంఘములో మనం ఉండటానికి గనక దేవుడు మనకి కొన్ని గనక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం ఓర్పు కలిగి ఉంటే గనక పాస్ అవుతాం గనక ఈ పరీక్ష ఎవరికి కావాలి? ఈ పరీక్షలు ఏమో అవసరం లేదు, పాస్ అయినా కాకపోయినా ఎలాగైనా పర్వాలేదు అని చెప్పి జీవిస్తే గనక అలాగా పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి మరి డిగ్రీ పట్టా రాదు. అలాగే మంచిగా పాస్ అయిన వాళ్ళకి మంచి బహుమానాలు కూడా వస్తాయి. అలాగే క్రైస్తత్వములో ఉన్నటువంటి యూతులైనటువంటి వారికి, ఇప్పుడున్న క్రైస్తవులైన వారికి గనక మనకేమొస్తాయి అని ఏం మొదలు పెట్టాడంటే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష గనక, మీకు కలిగిన విశ్వాసమునకు కలిగే పరీక్ష గనక ఏమొస్తుందంటే, మీకు కలిగిన విశ్వాసానికి కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓర్పు కలిగి ఉండాలి. ఎలా ఓర్పు కలిగి ఉండగలవు గనక మనం ఎలా ఓర్పు కలిగి ఉండాలి, ఎలాగన మరి ఓర్పు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మరి ఆ యొక్క పరీక్షలను మనం ఎలాగ ఎదుర్కోవాలి. నీవుగా ఉంటే వాక్యములాగే పక్కకు ఉంటే నీవు ఆ యొక్క శ్రమలలో, ఆ పరీక్షలలో నీవు జయించలేవు. నీవు జయించాలంటే వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరిస్తే ఆ దేవుడు మనకి విశ్వాసములో పెట్టిన పరీక్షలో మనం ఓర్పు కలిగి ఉంటే ఆ పరీక్షలో మరి మనం జయిస్తాం. ఇక్కడ ఒక సంగతి గ్రహిద్దాం. ఏంటంటే, ఒకడికి ప్రభువు ఒక 3 పనులు చెప్పాడు. ప్రభువు ఒకడికి 3 పనులు చెప్పాడు. 3 పనులు చెప్పాడు. ఆ 3 పనులు గనక మరి 3 చెప్పిన పనులన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ 3 పనులు ఒక్కొక్క పని ఒకలాగుంటుంది. అలాగే ఈ 3 పనులు కూడా, ఈ 3 పనులు మొదట ఒక వ్యక్తికి చెప్పినట్లుగానే మరొక 2 వ్యక్తులకి ఆ 3 పనులు కూడా ప్రభు చెప్తాడు. ఈ 3 పనులు కూడా 3 వ్యక్తులకి 3 పనులు చెప్తాడు. ఆ 3 పనులు బాగా గ్రహించినప్పుడు మొదటి వ్యక్తికి చెప్పిన పని గనక విశ్వాసం ఉంది, మరి శ్రమ ఉంది. విశ్వాసం ఉంది, శ్రమ ఉంది గనక ఆ శ్రమలో దేవుడు పెట్టిన పరీక్షలో ఖచ్చితంగా నిలబడలేకపోయాడు. వీడికి ఎన్ని మార్కులు వేయాలి? వీడు సరిగా వినలేదు,
సరిగా చేయలేదు, సరిగా పూర్తిగా ఆ పనులు చేయలేదు. కాబట్టి ఆ పనికి తల ఊపినందుకు వీడికి 30 మార్కులే వేయాలి. ఇక రెండో వాడు ఉన్నాడు. ఈ రెండో వాడు సంగతి ఏంటి అంటే, మరి రెండో వాడు ఆ పనులు చేయటానికి గనక వినాలి, విని దానిని గ్రహించుకోవాలి. గ్రహించుకొని ఆ పనిలో ఉన్నటువంటి ఆ ఫలితం అందుకోవాలంటే శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కానీ ఆ పని పూర్తి చేయాలి. గనక పూర్తి చేయాలి. అలా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. అలా రెండో వాడు ప్రయత్నం చేశాడు. మూడో వాడు ఇప్పుడు మనకి బాగా అర్థమయ్యేటట్లుగా మేనాల సంగతి ఉందో చూసారా? మేనాల సంగతి. ఒకడు దేశాంతరం వెళ్ళిపోతూ ఒకడికి 10 మీనాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ 10 చేసిన 10 మీనాలు తీసుకున్నవాడు 10కి 10 కష్టపడ్డాడు. 10కి 10 కష్టపడి 10కి 10 సంపాదించాడు. 5 తీసుకున్నవాడు కూడా ఏం చేశాడు? 5కి 5 కష్టపడి సంపాదించాడు. 2 తీసుకున్నవాడు కూడా ఏం చేశాడు? కష్టపడి సంపాదించాడు. గనక ఇప్పుడు ఇందులో 100 అంతల ఫలం ఎవరిది? అమ్మా అర్థమవుతుందా? ఇందులో 100 అంతల ఫలం ఎవరిది? ఈ 10 తీసుకున్నవాడు 10కి 10 సంపాదించాడు కాబట్టి వాడికి 100 అంతల మార్కులు ఇవ్వాలి. 5 తీసుకున్నవాడు 5కి 5 సంపాదించాడు కాబట్టి వీడికి సగం మార్కులు వేయాలి. ఇక మిగతా వాడు 2 తీసుకున్నాడు, 2కి 2 తీసుకున్నాడు. ఆ 2కి 2 సంపాదించిన వాడికి ఎన్ని వేయాలి? 60 మార్కుల్లో 20 మార్కులు వేయాలి, 25 మార్కులు వేయాలి, 25 మార్కులు వేయాలి. గనక ఈ 3 అంశాలు కూడా ఎవరికెంత పని అప్పచెప్పితే, ఎవరికెంత విషయాన్ని అప్పచెప్పితే వారికి కలిగిన విశ్వాసములో, వారికి కలిగిన పరీక్షలో ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత ఓర్పు కలిగి ఉంటున్నాం అనే దాన్ని యూదులకు, ఈ 12 గోత్రాల వారికి చెదిరిన వారికి గనక మనం ఓర్పు కలిగి ఉండాలి. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలము మనము అందుకుంటామని యాకోబు గారు తెలియజేశారు. గనక ఇప్పుడు మనము మరి ఈ 3 మనం విని వదిలేసే పరిస్థితిలో ఉంటున్నామా, లేక సాధ్యమైతే కొంతనే చేసేటువంటి పరిస్థితిలో ఉంటున్నామా, లేక మరి సాధ్యమైనంత వరకు మొత్తం చేయటానికి పూనుకుంటున్నామా? చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు? మీ వంతు ఎంత? 30? అమ్మా మీ వంతు ఎంత? ఎంత? మీ వంతు ఎంత? మీ వంతు ఎంత? 30? నన్ను చూడండి, మీరు కిందకు చూస్తే మీకేం కనపడుతుంది? బూడిదేం కనిపించదు. గనక ఈ 30 వంతు అంతే, అక్కడే తిరుగుతాం. అక్కడే తిరగొద్దు అంటున్నాడు యాకోబు. తన యూదుల్లో ఉన్నటువంటి భావాన్ని బట్టి అక్కడే తిరగొద్దు, ఇంకా నువ్వు వృద్ధి పొందాలి అని. మరి 60 వంతులో ఉన్నవాడు అలాగే మరి ఇంకా వృద్ధి పొందాలి. 100కి 100% ఫలించాలి అంటే ఏం చేయాలి? దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ విశ్వాసంలో ఉన్న నిరీక్షణ ఏం చేయాలి? ఆ కలిగే పరీక్షల్లో ఓర్పు కలిగి ఉండాలి. గనక కలిగే పరీక్షలు ఓర్పు కలిగి ఉంటేనే పరీక్షలకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. గనక మరి ఆ కలుగుతున్నటువంటి పరీక్ష మరి ఓర్పు కలిగి ఉంటేనే పరీక్షలకి తగ్గ మరి ప్రతిఫలం దొరుకుద్ది. ఊరకనే దొరకాలంటే దొరకదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 2వ వచనం మనం చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఎవడన్నా శ్రమలు వచ్చినాయంటే శ్రమల్లో మహానందం అని ఎంచుకుంటారు? చెప్పండి. శ్రమలు వస్తే గనక మహానందం అని ఎంచుకోండి మీరు అని పౌలు గారు
మరి అలాగే యాకోబు గారు కూడా శ్రమలను గురించి బాగా తెలియచేసిరి గనక శ్రమలు వస్తే ఆనందం అని తలంచుకుని స్తుతించండి. అందుకే దేవదాసయ్య గారు శ్రమ వస్తే రానే వచ్చావు కనుక ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళి అనేవారంట. శ్రమ రానే వచ్చావు కనుక ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళు, ఇవ్వకుండా మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి అనేవారంట. ఒక శ్రమ ఉందంటే ఆ శ్రమ వెనకాల ఏదో ఒక బహుమానం ఉంది. ఆ కీడు వచ్చిందంటే కీడు వెనకాల ఏదో బహుమానం ఉంది. గనక ఆ శ్రమ వెనకాల ఏదో బహుమానం ఉంది గనక మీరు తొందరపడి ఆ శ్రమని శ్రమగా ఎంచుకొని దేవుని తట్టు తిరగటం మానివేయద్దు. గనక దేవుని తట్టు తిరిగి ఆ శ్రమను మహా ఆనందముగా ఎంచుకోనండి. 4వ వచనం, మీరు సంపూర్ణులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయ నీయుడని. గనక ఇక్కడ వరకు చూస్తే విషయాన్ని కొనసాగింపనీయాలి. దేవునిలో ఉన్న దేవుడు మనకిచ్చిన విషయాన్ని కొనసాగించాలి. అదేంటి చెప్పండి? మనం కొనసాగించేది ఏంటి? మనం కొనసాగించేది ఏంటి అమ్మ? ఏం కొనసాగిస్తారు చెప్పండి? పోనీ మీకు తెలిసింది ఏదని చెప్పండి. ఏం కొనసాగిస్తారు? విశ్వాసం కొనసాగించండి. విశ్వాసం ఆల్రెడీ ఉండే ఉంది, దాన్ని కొనసాగించేది ఏమి లేదు. ఏం కొనసాగించాలి? ఆగకుండా ప్రార్థన చేయాలి. కొనసాగించాలంటే ఏం కావాలి? ప్రార్థన చేయాలి ఆగకుండా. గనక ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఓర్పు కలుగుద్ది. ఆ ఓర్పులో ఉన్న క్రియ ఏమవుతుంది? క్రియారూపముగా కనిపించాలి. అది క్రియారూపంగా కనిపించకపోతే అది ఫలితం వచ్చినట్లుగా కనిపించదు. అది మరి అర్థం కాదు. 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయబాడు. గనక ఇక్కడ ఎవరిని చిన్నతనము లేకపోతే ఎక్కువ తక్కువ ఎవరు చూడ. ఆయన ఎవరికి ఎంత కావాలో, ఎవరికి ఏం కావాలో. గనక నీ జ్ఞానం తక్కువ ఉంటే జ్ఞానాన్ని అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు నడవలేకపోతున్నావా, దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. గనక నీ ఆలోచనకి సరిపోవడం లేదా దేవుడి ఆలోచనకి, గనక నీవు మరి దేవుడిని ఆలోచన అడుగు. గనక ధారాళముగా ఆలోచనిస్తాడు, దయచేస్తాడు. అలాగే దేవుడు దయచేసినప్పుడు దేవుని జ్ఞానముతో నీవు నడవగలవు. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. గనక అడిగేవాడు ఎలాగ అడగాలంట? విశ్వాసంతోటే వచ్చావు. మళ్ళీ సందేశం ఏంటి? సందేశం అంటే ప్రార్థన చేసిన తర్వాత ఇది జరుగుద్దా లేదా, గనక ఇది జరుగుద్దా లేదా, గనక దానిని నెరవేరకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? సందేహం. ఇంకా నా ప్రార్థనకి జవాబు రాలేదు, ఇంకా నా ప్రార్థనకి నెరవేర్పు రాలేదు. ఎందుకు రావట్లేదు? గనక కారణం ఏంటి? ఎందుకు రాకుండా ఉండటానికి కారణాలేంటి? గనక అప్పుడప్పుడు ఏం చేస్తామంట, మన ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. గనక విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యమని ఎబ్రీ పత్రికలో చదువుతాం. గనక విశ్వాసముతో దేవుడి దగ్గరికి వస్తే గనక వారి విశ్వాసాన్ని బట్టి దేవుడి బిడ్డలుగా దేవుడు అంగీకరిస్తాడు. గనక సందేహించువాడు గాలి చేత ఆధారము లేని స్థితిగతుల మీద గనక వాటికి మరి రేపబడిన వాడై సముద్ర కెరటములు పోలియుండును. కాసేపు గాలికి కెరటాలు ఎగిసి పడతాయి, కాసేపుకి గాలి లేకపోతే కెరటాలు ఏం చేస్తాయి? అణిగిపోతాయి. ఈ ఉద్రేకం వచ్చినప్పుడే మా ప్రార్థన. ఉద్రేకం కాస్త తగ్గిన తర్వాత ఇంకేమీ లేదు, అంతా నిశ్శబ్దమే. ఇంకేమీ లేదు, అంతా నిశ్శబ్దమే. గనక ఇలాగన అప్పటికప్పుడు అలాంటి పరిస్థితులు రావటం వలన దేవుడి దగ్గరికి
వచ్చినా కానీ ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉండదు. మనం గాలి చేత గనక రేపబడుతున్న వారం కాదు, గాలి చేత కొట్టుకొని పోవచ్చున్న వారం కాదు. గనక మనము పరిశుద్ధ ఆత్మ చేత దేవుని చేత ఏర్పరచబడిన వారమనై ఉన్నాం. గనక గాలి వచ్చినా కదిలే పని లేదు, శ్రమ వచ్చినా కదిలే పని లేదు. అలా కదులుతూ ఉన్నావంటే నీవు గనక గాలికి ఈ కెరటాలు ఎలా కదులుతున్నాయి, నీవు కూడా శ్రమలు వచ్చినప్పుడు అలా కదులుతున్నావు. అలా కదిలితే నీ ప్రార్థనకి జవాబు రాదు. అలా కదిలితే నీవు ప్రార్థన చేయలేవు. అలా కదిలితే నీ వాక్యాన్ని చదవలేవు, దేవుని సన్నిధికి రాలేవు. నీ చాప్టర్ ఎక్కడికి ముగింపు అయిపోద్ది. అలా ఉండొద్దు అంటున్నాడు యాకోబు గారు. 7వ వచనం, అట్టి మనుషులకు దివ్య మనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. గనక దివ్య మనస్కులై 2 మనసులు. అది ఏంటి? మనకు 2 మనసులు 3 మనసులుగా చాలా మనసులు ఉంటే ఉండొచ్చు కాక, అది దాంట్లో ఏది పనికిరాదు. గనక దేవుడిచ్చినటువంటి ఆత్మచేత ప్రేరేపింపబడిన దివ్య మనస్కుడై ఎలాగుండాలంటండి? దివ్యం అంటే దేవుడు, పరలోక దేవుడు ఇచ్చే మనసు. గనక ఆ మనస్సు కలిగి ఉండి, గనక ఆ తత్వము కలిగి ఉండి సమస్తము మార్గములు యందు అస్థిరుడు. ఇక్కడ జరిగే పరిస్థితుల్లో ప్రభావాలు అన్నిటిలో కూడా అస్థిరుడిగా ఉండి, మరి అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇంకా ఇటువంటి తలంపులన్నీ కలిగి ఉన్నా గనక ఇంకా ప్రభు వలన ఏమైనా దొరుకునని గనక తలంచుకున్న రాదు. తలంచుకున్నా కూడా ఏం దొరకదు అంటున్నాడు. తలంచుకున్నా కానీ ఏం దొరకదు. మన తెలుగులో సామెత ఉంది, ఏంటది? దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. ఈ బాగా తెలుస్తాయి, కానీ ఎప్పుడు ఏం చేసుకోవాలో అవి తెలియవు, ఎప్పుడు ఎలాగ ఉండాలో అవి తెలియవు. గనక ఇది సామెత అయిన జీవితానికి బాగా అవసరమైనదే. గనక దానిని మరి అనుసరించే వారు చాలా తక్కువైనటువంటి వారై ఉన్నారని మనం గ్రహించాలి. 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. గనక ఎక్కువ ఉన్నవారు ఎక్కువ అతిశయ పడటం ఒకవేళ వారి సొంత లక్షణం అయినా దేవుని వాక్యాన్ని బట్టి మరి అతిశయింపవలని. దేని అతిశయము ఏంటి? ఎక్కువ అతిశయము. ఇవాళ వాక్యం చదువుతున్నాం, అదే నీకు అతిశయం. ఇవాళ ప్రార్థన చేస్తున్నాం, అదే నీకు అతిశయం. రక్షణ దేవుడిచ్చాడు, అదే నీకు అంతకంటే ఎక్కువ అతిశయం. గనక దేవుడిచ్చిన వాటిని బట్టి, ఆస్తి లేకపోయినా కానీ దేవుడిచ్చిన ఈ యొక్క పరిశుద్ధమైన వాగ్దానాలను బట్టి అతిశయపడాలి. కానీ నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని అతిశయపడితే అవేమి లేవు. అతిశయపడితే నీ దగ్గర ఇవి ఉంటాయి లేవు తెలియదు, అవి అర్థమైపోయేవి. గనక వాటి వైపుకి ఏం చెయ్యాలి? వాటి వైపుకి మరి సహజముగా వాటి వైపుకి తిరగొద్దు. ధనవంతులైన దరిద్రులైనా కానీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, అదే మీకు ఆస్తి. ఏంటి మీకు ఆస్తి అంటే? దేవుడే ఆస్తి, దేవుని ధనమే ఆస్తి. గనక దీన దశలో ఉన్న అతిశయింపవలెను. ఇవాళ అతిశయించండి. యేసు ప్రభు నాకు దొరికారు గనక నేను ఆయనకు దొరికాను. కీర్తన గ్రంథంలో చదువుతాం, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. యెహోవా ఏ జనానికి దేవుడు అవుతాడో ఆ జనము ధన్యులు. గనక ఏ జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు, ఆ జనులు కూడా ధన్యులే. గనక ఇలాగున అతిశయించాలి. మీరెవరు ధనం ఉందని అతిశయించొద్దు, విద్య ఉంది అనేది. ఈ యొక్క యూదుల్లో ఈ 12 గోత్రాలు చెదిరిపోయిన వారిలో మాకు విద్య ఉంది కాబట్టి మాకు ధనం ఉంది అని అలాంటి అతిశయుక్తమైనటువంటి సంగతులు తలపెట్టేవారై ఉన్నారు. అందుకే మీరు వారిలాగా గనక వాటిని బట్టి అతిశయి పడవద్దు, దేవుని బట్టి అతిశయించండి, అది బాగా ఉంటుందని తెలియజేశాడు. 10వ వచనం, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వలే గతించిపోవును,
సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. గనక ధనవంతుడు మరి ధనమని ధనాన్ని వైపుకు చూసుకునేవాడు ధనవంతుడు ఇలాగ అయిపోతాడు. గడ్డి పువ్వు ఎండ వస్తుంది, సూర్యుని వెంట తగులుద్ది, తగలగానే ఈ పువ్వు ఏమైపోద్ది, వెంట దెబ్బకి వాడిపోయి రాలిపోయి కింద పడిపోద్ది. గనక ధనవంతులైనటువంటి అతిశయము కూడా అలాంటిది. గనక వారి లక్షణాలతో మీరు సావాసం చేయొద్దు. గనక దేవుని వాక్యము చాలా మరి నికాసైనది, నిబ్బరమైనది, నిశ్చయమైనది. గనక దేవుని వాక్యాన్ని అనుసరించే నడవాలి. అలా నడిస్తేనే నీవు బాగా ఉంటావని మరి వాక్యం యొక్క భావం. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. గనక ఏం చేయాలంటండి, యూదుల్లో ఉన్నటువంటి వారు గనక శోధన సహించేవాడు ధన్యుడు. ఈ యొక్క యాకోబు గారు శోధనలో ఉన్నవారు, శోధన సహించిన వారు ధన్యులు అని మరి ఈ వాక్యము వారికి తెలియచేస్తూ అతడు శోధనకు నిలిచినవాడు. శోధనకు నిలిచిన వాడై ఏం చేయాలా, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదు. గనక వాగ్దానము చేశాడు దేవుడు. నీకు శోధన ఉందా, శోధన తీరే వరకు నిలకడగా ఉండు. గనక శోధన తీరే వరకు నెమ్మదిగా ఉండు. నాకు శోధన వచ్చింది, నాకు శోధన వచ్చింది, నాకు శోధన వచ్చిందని ఇంటింటికి వెళ్ళి చెబితే, నా పరిస్థితి ఏం బాగోలేదని ఇంటింటికి వెళ్ళి చెబితే అదేం పనికిరాదు. గనక ఈ శోధనలు ఎవరు ఎంత భరించగలరు, అన్ని శోధనలే ఉన్నాయి, ఎక్కువేమీ లేవు. కాబట్టి శోధన సహించువాడు సహించాలి క్రైస్తవుడు. గనక అతడు శోధనకు నిలబడాలి. దేవుడు శక్తిమంతుడు గనక మరి శక్తిమంతుడైనటువంటి దేవుని వాగ్దానమును బట్టి శోధనకు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు ప్రభు తన్ను ఏం చేస్తాడు, ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుదురు. గనక కిరీటం ఎవరికి పెడతారు చెప్పండి? ఏదైనా ఒక పనిలో జయించిన వారికి ఒక బహుమానం ఇస్తారు. ఏదైనా ఒక గొప్ప మరి పని చేసిన వారికి మరి ఒక బహుమానం ఇస్తారు. అలాగే యూదులైనటువంటి వారికి శోధన గనక మరి శోధనను సహించు, నీవు ధన్యుడు అవుతావు. గనక అతడు శోధనకు నిలిచి ఉంటే ప్రభువు నీకు ఏమిస్తాడంటండి, బహుమానం ఇస్తాడు. బహుమానం కావాలి. గనక ఏ పని చేయకోకుండా మరి ఏమీ చేయకోకుండా బహుమానాలు రావాలంటే వస్తాయా? ఎలాగ వస్తాయి బహుమానాలు? కిరీటం కావాలా, బహుమానం కావాలి? అమ్మా, కిరీటం కావాలా, బహుమానం కావాలి? మాట్లాడట్లేదు. కిరీటమా, బహుమానమా? రెండు కావాలంటే నాకు శ్రమ వచ్చింది అనకూడదు. మరి మీరు అంటే ఎలా చెప్తున్నాడంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండడానికి దేవుడి పక్షంగా ఉంటే నిలిచి ఉంటాం. గనక నీకు నువ్వుగా నిలిచి ఉంటే ఎలాగంటే ఇక ఇష్టం వచ్చినట్టుగా ఏడవటమో లేకపోతే ఇంక ఇష్టం వచ్చిన తలంపులన్నీ వచ్చేస్తాయి, ఉండలేవు. గనక అలాగుండి దేవుడు నాకే ఎందుకో పంపించాడు, మళ్ళీ ఎగస్ట్రా పనులు. దేవుడు నాకే ఎందుకు ఎలా పెట్టాడు, ఒకటి పోతే ఒకటి వస్తుంది, మరి ఒకటి పోయిందంటే ఇంకోటి రావాలి కదా. ఇంకోటి వచ్చినప్పుడు దానికి కూడా తట్టుకొని నిలబడితే ఆ విశ్వాసమే పరీక్ష ఓర్పులోకి వచ్చిన తర్వాత నిలబడతావో లేదో తెలుస్తుంది. అంటే ఇక్కడ నిలబడాలి. గనక నిలబడితే ఆ నిలబడినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమించిన ఆ వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము దేవుడు పెడతారు. కిరీటం ఎక్కడ పెడతారు చెప్పండి? గనక శిరస్సు మీద కిరీటం పెడతారు. గనక అలాంటి కిరీటం ఒకటి పెడతాడు దేవుడు. జయిస్తే, శోధన జయిస్తే గనక జీవ కిరీటం ఇస్తాడు మీకు. గనక మీరు అలా తిరగొద్దు. గనక దేవుడు గొప్పవాడు.
ఆయన ఇచ్చే బహుమానాలు గొప్పవి అని యాకోబు గారు మరిచిపోయినటువంటి యూద జనాంగములకు 12 గోత్రాల వారికి ఈ విషయాన్ని బాగా తెలియచేశారు. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనలో చాలామంది గనక ఎవరు శోధిస్తున్నారు? ఆ శ్రమ వచ్చింది అనుకోండి, దేవుడు ఎందుకు ఎలా చేశాడు, దేవుడు ఎందుకు ఎలా పెట్టాడు, దేవుడు ఎందుకు ఎలా జరిగిస్తాడు నా జీవితంలో, నా జీవితంలో ఎలా జరుగుతుంది, నా బతుకులు ఎలా బతుకుతో జరిగిపోతూ ఉంది, ఎందుకు ఇలాంటివన్నీ అని చాలామంది దేవుడే ఈ శోధనలు పెట్టాడు అని చెప్పి అనుకుని మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. వారందరికీ కూడా ఆయన చెప్పేది అంటే, నేను శ్రమ పంపించలేదు మీకు, నేను శ్రమ పంపితే మీకేం ఉపయోగం, లేకపోతే ఆయనకు ఉపయోగం, అలాగే శ్రమ పంపించట్లేదు. శ్రమలు వచ్చినవంటే ఎవరి క్రియల ద్వారా వారికి శ్రమ వచ్చింది. కనివేసిన కీర్తనలో ఒక ఆయన ఒక పాట పాడతారు, జ్ఞాపకం వస్తుందా? నా పాపముల చేత యేసునాదా నాకి ఫలమే దొరికింది యేసునాదా, నా పాపముల చేత దొరికింది. ఎవరి పాపాలకి వారికి తగినట్లుగా ప్రతిఫలాలు దొరుకుతాయి. అదేదో ఇంకొకరి ద్వారా వారికి వచ్చింది, లేకపోతే దేవుడు వారికి శ్రమలు పంపించాడు, ఇలాంటివి కాదు. గనక ఎవరి జీవన విషయంలో ఎవరి పరిస్థితులను బట్టి వారికి ఇలాంటి పరిస్థితులు గనక మరి శ్రమలు శోధనలు వస్తాయి. గనక ఆ శోధనలో మనకి చాలా సంగతులు మరి అగుపడతాయి. గనక శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోకూడదు. గనక అలాగ అనుకుంటే మరి దేవుని దగ్గర ఉన్నటువంటి మనకున్న నమ్మకం ఇంకా మరి సనగిలిపోద్ది. గనక 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గనక ఇప్పటి వరకు చేసింది చాలు అన్నట్లుగా ఏం చేస్తుంది? గనక మరి ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై ఇందుకు శోధింపబడుతున్నాడు. దేవుడేమీ వాడిని శోధించట్లేదు, దేవుడేమీ వానికి శోధన పెట్టట్లేదు. కాబట్టి ఇందుకు మీరు శోధనలో ఉంటున్నారు. 14వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ఈ సంగతులన్నీ మనం ఏమి ఎత్తుతామో అది కోస్తాం, అబద్ధం ఎత్తుతామో అబద్ధాన్ని కోస్తాం, నిజాన్ని ఎత్తుతామో నిజాన్ని కోస్తాం. గనక అన్యాయాన్ని ఎత్తుతామో అన్యాయాన్నే కోస్తాం. గనక అన్యాయాన్ని ఎత్తి నిజమైన దాన్ని కోస్తానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి మనం ఏమిత్తాం అదే కోస్తాం. అలాగే మన విశ్వాసంలో ఉన్నటువంటి సంగతులు కూడా గనక దురాశ ఏం చేస్తుంది? సన్నగా లోపల అది చిన్నగా ఉన్న దురాశ పెద్దదైపోయి బలిసి అదేం చేస్తుంది? గర్భం ధరిస్తుంది. గర్భం అంటే ఏంటి? అది ఇంకొక ఆ భయంకరమైన దుస్థితి చేయటానికి, అగత్యం చేయటానికి దారి చూపెడుతుంది. గనక ఆ దారి చూపెట్టినప్పుడు అదేమవుతుంది? గనక ఆ కీడులో పడిపోవటమే మరణముగా బయటపడటం. చాలామంది ఇలాంటి దుస్థితిలోనే ఉండిపోతున్నారని మరి ఆయన చెప్తున్న 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలనను కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఎలా కన్నాడంట? ఈయనకి అప్పుడు అర్థమైంది.
అరే నేను ఆయనని దేవుని కుమారుడని అనుకోలేదు, కాబట్టి ఆయన మనల్ని ఎలాగ కన్నాడంటే ఇలాగ దేవుని సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఇలాగ మనల్ని అందరినీ కూడా ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు దేవుడే, కాబట్టి ఈ స్థితిని తీసుకొచ్చిన వాడు దేవుడే అని మరి అనేక పర్యాయములు ఈ స్థితి వారికి అర్థమయ్యేటట్లుగా ఆయన వారి దగ్గరికి ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్ళి మరి బాగా మరి వ్రాసి వివరముగా ఈ యొక్క పత్రికను వ్రాసి అందరికీ పంపించారు. ఈ పత్రికలో ఉన్న అంశాలు గనక యూదులకే కాదు కానీ ఇప్పుడున్న క్రైస్తవులకు, ఇప్పుడున్న విశ్వాసులకు కూడా క్రైస్తవులైనందుకు శోధన అనుభవించాలి, క్రైస్తవులైనందుకు శ్రమలు అనుభవించాలి. నాకే శ్రమ ఉండకూడదు అంటే నువ్వు క్రైస్తవ బిడ్డవు కాదు. క్రైస్తవ సంఘములో ఉన్నా కానీ నీకు అనుభవం తెలీదు, క్రైస్తవ సంఘములోకి వెళ్ళినా కానీ నీకు అనుభవం రాదు. గనక అనుభవం రావాలి అంటే క్రీస్తు ప్రభు శ్రమపడెను, 12 మంది శిష్యులు శ్రమపడ్డారు. గనక సంఘము కూడా మరి శ్రమ పడాలి. శ్రమ పడితేనే శ్రమలో ఉన్న ఫలితం మనకి అర్థమవుతుంది. అనగా మరి 1వ అధ్యాయం 1 నుండి 18 వచనముల వరకు ఇది ఒక భాగముగా యాకోబు గారు ఈ యూదులైన వారికి ఒక భాగముగా వివరించి ఇన్ని విషయాలు వారికి చెప్పుకు రావడం జరిగింది. ఇందులో మనం కూడా ఉన్నాం కనుక ఇందులో మన జీవితాలు ఉన్నాయి, ఇందులో మన బతుకులు ఉన్నాయి, ఇందులో మన యొక్క కుటుంబాలు ఉన్నాయి, ఇందులో మన యొక్క జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేసుకొని గనక మరి శ్రమ ఉంటే జయించడానికి శక్తిని దేవుడు ఇస్తాడు. గనక శ్రమ ఉంటే జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. ఆ దేవుడు శక్తిని ఇవ్వకపోతే నువ్వు శ్రమ జయించలేవు. గనక అది శ్రమ జయించడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా శక్తినిచ్చినప్పుడు గెలుస్తావు. దేవుడు నిన్ను గెలిపించగలడు. గెలిపించిన దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. బహుమానం ఇచ్చిన దేవుడే ఒక స్థానం ఇస్తాడు. ఒక స్థానం ఇచ్చిన దేవుడే మరి ఆ యొక్క స్థానం ఇచ్చి ఆ యొక్క మరి మంచి స్థలములో కూర్చొండబెడతాడు. అలా కూర్చొండబెట్టాలంటే క్రైస్తవ సంఘములో పోరాటాలు ఉంటాయి. పోరాడాలి గనక పోరాడాలి. చాలా జాగ్రత్తగా మన జీవితం అంతా పోరాటమే. సమాధానంగా ఉండటానికి ఆయన పిలవలేదు, సమాధానంగా తిని పడుకోవడానికి ఆయన పిలవలేదు. గనక మన జీవితం అంతా కూడా శ్రమలు, కష్టాలు మధ్యనే ఉంటుంది. జాగ్రత్తగా మనం గ్రహించి ప్రభు పక్షంగా ఉంటే వాటిని జయించగలం. అటు ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నాయన యాకోబు గారు తెలియచేసినట్లుగా మా జీవితాల్లో కూడా శోధనలు జయించడానికి శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవా నిజమైన విశ్వాసులుగా ఉండుటకు నీ ఆత్మ సహాయము ద్వారా ప్రతి ఒక్కరిని దేవ ఆత్మతో నింపండి, బలముతో నింపండి, దేవ శక్తితో నింపండి. ప్రార్థన దేవ బలముతో నింపి నిత్యము నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ స్థిరముగా ఉండేటువంటి దేవ భాగ్యాన్ని బిడ్డలు పొందుకొనడానికి సహాయం చేయమని ఈ వాక్యం వెంటనే బిడ్డలందరూ దేవ గ్రహింపులోనికి తెచ్చుకొని దేవా శ్రమలు ఎలా జయించాలి ఆ సాధనము నీవు నేర్పించి అన్నావు. ఆ సాధనము ప్రభా బిడ్డలు విడవకుండా జయించడానికి శక్తి కలిగే ప్రార్థన ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా జయించడానికి శక్తి కలిగి సిద్ధపడి సాగుటకు సహాయము దయచేస్తున్నావని నమ్మి నిన్ను స్తుతిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.